తెలుగు వచ్చు కానీ బిబ్లికల్ తెలుగు మర్చిపోయినా. అంటే అయ్యగారు మాట్లాడతారు కదా, అలాంటి తెలుగు కష్టమవుతుంది. అందుకనే బిబ్లికల్ తెలుగు రాదు కదా, అందుకని బైబిల్ తెలుగు, బిబ్లికల్ అంటే బైబిల్ తెలుగు రాదు. అందుకనే బ్రదర్ రాజ్ కుమార్ చాలా సంవత్సరాల నుండి నేను ట్రాన్స్లేట్ చేస్తుండు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ గాడ్. మొట్టమొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. Because God has given me this time. ఎందుకంటే దేవుడు ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చాడు. Because of that I give thanks to the Lord. ఎందుకంటే నేను దేవునికి వందనస్తుడనే ఉంటున్నాను. And I thank Reverend T. David Pastor. రెవరెండ్ డేవిడ్ పాస్టర్ గారికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. Because he has given me this time to share the word of God. ఇంత చక్కని సమయము దేవుని వాక్యాన్ని చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. And I thank all the elders of the church. సంఘంలోని సంఘ పెద్దలందరికీ కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. 3 days back they came to me and they told me to share the word of God. 3 రోజుల క్రితము నన్ను సంప్రదించి దేవుని వాక్యము ఈ ఆదివారం చెప్పాలని కోరారు. I told them I will be not available. Maybe I might be not available. But if God's will, surely I will come and share the word of God. నేను అన్నాను, మరి ఉండకపోవచ్చు, నేను వెళ్తానేమో అనుకున్నాను అని చెప్పాను వాళ్ళకు. ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా దేవుని వాక్యం మీతో పంచుకుంటానని చెప్పాను. This morning I wanted to tell you something about God. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మీ గురించి కొంత చెప్పాలని ఆశిస్తున్నాను. Before opening the word of God, దేవుని వాక్యం మనం ప్రారంభించే కంటే ముందు I wanted to ask one question. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా కానీ I ask this question to everybody. ఎక్కడికి వెళ్ళినా నేను ఈ ప్రశ్న వాళ్ళకి వేస్తాను. Even I went to Nepal, I asked this question. నేపాల్ దేశం వెళ్ళి అక్కడ కూడా ఈ ప్రశ్న వేశాను. And then I went to Bangladesh, I asked this question. బంగ్లాదేశం వెళ్ళి అక్కడ కూడా ఈ ప్రశ్న వేశాను. Even I Singapore, Malaysia, wherever, even Sri Lanka I went, wherever I went, I asked the question. సింగపూర్ దేశం, శ్రీలంక దేశం, మలేషియా దేశం కూడా వెళ్ళాను. అక్కడ కూడా ఇదే ప్రశ్న వేశాను వాళ్ళను. God is using me all over South Asia. దేవుడు ఈ యొక్క దక్షిణ ఏషియా దేశాలలో నన్ను వాడుకుంటున్నాడు. And whenever I go for 15 days and I teach them and I preach in the church. నేను ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా కనీసం ఒక 15 రోజులు ఆ దేశానికి వెళ్ళి అక్కడ దేవుని బోధ చేసి వస్తుంటున్నాను. The question I ask wherever I go, what does God want? నేను అడిగేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రశ్న, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? What does God want from you? నీ నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? Whatever he wants, ఆయన ఏం కోరుకున్నా కానీ how he looks like, అది ఎలా ఉంటది? అతను on basis on these 2 questions I preach. ఈ 2 ప్రశ్నల మీద నేను ప్రసంగించాలనుకుంటున్నాను. First of all, wherever I go I preach from these 2 questions. మొట్టమొదటిగా ఈ 2 ప్రశ్నల గురించి నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నాను, ఇక్కడ చెప్తాను. But ఇప్పుడు first of all I wanted to ask you question. మొట్టమొదటిగా ఇప్పుడు ఆ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. First question, మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, what does God want from you? దేవుడు నీ నుంచి ఏం కోరుతున్నాడు? What he wants? ఆయనకి ఏం కావాలి? Okay, worshipping God, that is correct. He needs heart. Okay, we have to worship and give thanks to the Lord. Tell you can interpret, no problem. Okay, దేవుడు మనం ఆరాధించాలని కోరుకుంటున్నాడు అంటున్నారు. అయ్యా ఎంత సమయం? Because usually I teach for 3 hours this thing. ఈ మెసేజ్ చెప్పాలంటే 3 గంటల టైం పడుతుంది నాకంటే. But I know you will be sleeping and you will be getting hungry. నాకు తెలుసు ఈ 3 గంటలు ఈ వాక్యం చెప్తే మీరు నిద్రపోతారు, ఆకలి అవుతుంది మీకు. Anybody brought tiffin? ఎవరైనా టిఫిన్ బాక్స్ తెచ్చుకున్నారా? I will bless them and you can have a lot of fruit. నేను ప్రార్థించి అందరికి అయ్యేటట్టు చేస్తాది. Hallelujah. హల్లెలూయా. It is possible for God. దేవునికి ఇది సాధ్యమే. But I wanted to ask you question. What does God want? Whatever you said, it is right. మీరు ఏం చెప్పారో అది కరెక్ట్. దేవుడు ఏం కోరుకుంటున్నాడో అది మీరు చెప్పారు. God wants his people to be with him. దేవుడు తనతో ఉండాలని ఆశపడుతున్నాడు. I will tell you what is that. నేను చెప్తాను అదేంటో. Second question. రెండో ప్రశ్న ఏంటంటే, how you measure, otherwise how people get success. ప్రజలు ఏ రీతిగా విజయవంతులు అవుతారు? విజయం ఎలా, బలవంతులు ఎలా అవుతారు? How you get success. మీరు ఎలా బలవంతులు అవుతారు? People in the world, they think if they have more money,
ఈ లో- more success. ఈ లోకంలో అనుకుంటారు అందరూ చాలా డబ్బులు ఉంటే చాలు ఇక నేనే బలవంతుని నేనే గ్రేట్ అనుకుంటారు. Some people they say in the world, they say, lot of people are following me. I am more successful man. ఈ లోకంలో ఇంకొంతమంది అనుకుంటారు నన్ను చాలా మంది ప్రజలు నా వెనుక ఉండి నన్ను అనుకరిస్తున్నట్లయితే నేనే బలవంతుని గొప్పని అనుకుంటారు. And some people say that I have my name. Everybody knows. I am like Chiranjeevi. Everybody knows my name. I am successful man. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే నా పేరు కనుక అందరికి తెలిసినట్లయితే ఒక చిరంజీవి లాగా తెలిసినట్లయితే నేనే గొప్పని అనుకుంటారు. He was our actor, both of us actor. చిన్నప్పుడు మా ఇద్దరికైనా ఇష్టమైన హీరో, But now Jesus is our actor. ఇప్పుడు Praise మాత్రం God. యేసుక్రీస్తు మా యొక్క హీరో. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. We used to roam around to see Chiranjeevi's movie. Wherever Jangam, Cherial, even in the wherever, we used to jump from his wall and we used to go and see. చిన్నప్పుడు మా ఇద్దరం కలిసి చిరంజీవి సినిమా ఎక్కడ వస్తే అక్కడ చేరియాలి కానీ లేకపోతే ఊర్లో VCR VCP ₹1 వేస్తే ఇద్దరం కలిసి దొంగతనంగా పోయి చూసేటోళ్ళం. Everywhere, wherever we wanted to go. ఇద్దరం కలిసి ఇలాంటి పనులు ఎక్కడ కడితే అక్కడ Now, I'm చేసేటోళ్ళం. not going to tell you the cine film things and all, but I want to tell the people think that more I have a lot of name, because I have good name. I'm successful man. ఒకవేళ ఎక్కువ పేరు వచ్చినా కానీ ఎక్కువ ధనం ఉన్నా కానీ ఎక్కువ బలగం ఉన్నా కానీ వాళ్ళు బలవంతులు కొన్నిసార్లు కాలేకపోతుంటారు. And they think that they think that they are more successful man. వారు అనుకుంటారు మేము ఇవన్నీ కలిగి ఉంటే బాగా బలవంతులం But అనుకుంటారు. success is not like that. కానీ ఎంత మాత్రం అది కాదు. The spiritual success is not that. ఆత్మీయంగా బలంగా ఉండడమే అది గొప్ప విషయం. Spiritual success is different than that. ఆత్మీయంగా బలంగా ఉండడం అనేది లోకానుసారంగా అంటే వేరే రకంగా ఉంటది. I want to tell you 5 values. నేను ఒక 5 విలువలు చెప్తాను ఇప్పుడు. But I don't know, I cannot share 5. Maybe I will tell you 1 or 2. 5 విలువలు చెప్పడానికి సమయం ఉంటుందో లేదో కొన్ని చెప్తాను ఇప్పుడు. This is non-negotiable values. You cannot compare these values with anything. కొన్నిసార్లు మనం ఇవి చర్చించుకోము, ఇవి వేటితో కూడా మనం పోల్చలేం కూడా. And the disciples of Christ, otherwise the believers of Christ, they have to follow these values. దేవుని యొక్క శిష్యులుగా ఉండాలనుకునేటువంటి వాళ్ళు ఇవి ఖచ్చితంగా ఫాలో కావాలి. If you say I am the believer of Christ, నువ్వు చెప్పితే ఒకవేళ నేను యేసుక్రీస్తు విశ్వాసం అని చెప్పుకున్నట్లయితే, if you say I am following Christ, నేను యేసుక్రీస్తును అనుసరిస్తున్నాను అనుకున్నట్లయితే, if you say I am belongs to son of God, I am belongs to daughter of God, నేను దేవుని కుమారుని కుమార్తెనని నువ్వు అనుకున్నట్లయితే, you must follow these values. తప్పకుండా ఈ యొక్క 5 విషయాలు, ఈ 5 విలువలు ఇవి అనుసరించాలి. You have to follow. ఖచ్చితంగా ఫాలో కావాలి. The first value, మొట్టమొదటి విలువైనది ఏంటంటే Matthew chapter 22 verse 36 to 40. మత్తయి సువార్త 22 22వ అధ్యాయము 36 to 40. 36 నుండి 40 వరకు ఎవరైనా చదివి వినిపించండి. Anybody can read. Because I have in my tab the words are written. I can see and I can follow you. బోధకుడా, Yes. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలన అన్నదియే. ఇంకా ఇది ముఖ్యమైనదియు మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నదని అతనితో చెప్పెను. ఓకే, Thank you, sister. If you follow these 2 commandments, ఈ 2 నిబంధనలు మీరు ఫాలో అయితే you are following the Bible. బైబిల్ మొత్తాన్ని మీరు అనుసరించినట్లే. Nothing to do. ఇంకా వేరే ఏం చేయక్కర్లేదు. If you follow these both commandments, ఈ 2 నిబంధనలు మీరు అనుసరిస్తున్నట్లయితే you can follow all the Bible. బైబిల్లో ఉన్నటువంటి మొత్తాన్ని మీరు అనుసరిస్తున్నట్టే లెక్క. One of our pastor, he went to the believer's house. ఒక పాస్టర్ ఒక విశ్వాసుల గృహానికి వెళ్ళాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Be here, because I am sharing word of God. You don't sleep. దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు పండుకోవద్దు దయచేసి. Okay, that is not good. అది మంచిది కాదు. Please listen me. దయచేసి వినండి. This pastor went because the one of his believer invited to his home to have dinner with him. సంఘ విశ్వాసుల్లో ఒక విశ్వాస కుటుంబము పాస్టర్ గారిని వారి ఇంటికి రమ్మని చెప్పింది డిన్నర్ చేయడానికి. And he went. పాస్టర్ గారు వెళ్ళారు.
Pastor is he wanted to eat because he is very good pastor. He wanted to eat always, but that's why he went to have dinner with them. పాస్టర్ చాలా మంచోడు, ఎప్పుడు ఎక్కడ రమ్మని చెప్పినా వచ్చి తింటుంటాడు, మంచిగా వెళ్ళి అడిగినా కూడా. And he went and he is having, while he was having dinner, ఎప్పుడైతే తింటున్నారో వాళ్ళు, and say that woman, I mean to say the believer, she said like this, Pastor, please wait, I have a different thing for you. పాస్టర్ గారు ఇంకా భోజనానికి సిద్ధపడి తిందామనే సమయానికి ఆ ఇంటి ఆమె చెప్పింది, పాస్టర్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీ కొరకు ఒక ప్రత్యేకమైనది ఉన్నదని And చెప్పింది. she brought the golden spoon and gave him. చెప్పింది ఆమె, ఒక బంగారు చెంచా తీసుకొచ్చి ఇచ్చింది పాస్టర్ కు. She told him, ఆమె ఈ విధంగా you చెప్పింది, can have your food right now. ఇప్పుడు మీరు ఆ బంగారపు చెంచాతో తినొచ్చు అని చెప్పింది. He started to eat. ఆయన తినడం ప్రారంభించాడు. And pastor ordered, and after the dinner, he prayed with the family and he gone away. తినడం మొత్తం అయిపోయిన తర్వాత కుటుంబం గురించి ప్రార్థన చేశాడు, అక్కడ నుండి వెళ్ళిపోయాడు పాస్టర్. When he has gone, ఎప్పుడైతే వెళ్ళిపోయాడు పాస్టరు, the golden spoon is missing. బంగారం చెంచా కనిపిస్తలేదు ఇక. And husband said, no, pastor is very good. Pastor is not thief. He is very good. No, wife says, no, he has taken the spoon. ఆ ఇంట్లో ఉన్న భర్త చెప్పిండు, అంటే అది కనిపిస్తలేదు కదా, పాస్టర్ అట్లాంటి కాదు, మంచోడు, ఆయన ఏం తీసుకోవడం అంటే, వాళ్ళ భార్య అంటే లేదు తీసుకోండి పాస్టరే అని వాళ్ళ భార్య. By mistake, she says, by mistake he has taken the spoon. అనుకోకుండా తీసుకున్నట్టున్నాడు అని ఆమె భార్య అంటుంది. Maybe put in his pocket, he has taken. ఒకవేళ మర్చిపోయి కనుక జేబులో పెట్టుకొని వెళ్ళిపోయిండేమో పాస్టర్. She was telling him, please call him. ఆమె చెప్తుంది, ఏమయ్యా పాస్టర్ గారికి ఫోన్ చేయండి, because this is a favorite one and this is a very expensive spoon. ఎందుకంటే అది చాలా విలువగలది, నాకు చాలా ఇష్టమైనది. Husband is saying, don't worry, somewhere in the house only it is there, don't worry. ఆ భర్త అంటున్నాడు, ఏమొద్దామా పాస్టర్ కి ఫోన్ చేసుడు, మన ఇంట్లోనే ఉంటది, ఎక్కడో ఒక దగ్గర వెతుకుదామని భర్త అంటున్నాడు. 1 month, 2 months, 3 months, 6 months gone. ఒక్క నెల 6 నెలలు అయిపోయినాయి. She started to come to the church. She wanted to ask pastor, where is my spoon? ఆమె వారం చర్చికి వస్తుంది, వాక్యం వింటుంది, పోతుంది, కానీ ప్రతి వారం ఆమెకు పాస్టర్ మా చెంచేదని అడుగుదాం అనుకుంటుంది, కానీ అడగలేకపోతుంది. She wanted to ask, but she is not able to ask. అడుగుదాం అనుకుంటుంది, కానీ అడగలేకపోతుంది వారం. And what happened 1 year? After 1 year, ఒక సంవత్సరం అయిపోయింది ఇట్లా. again they called him for the dinner. మళ్ళీ ఆ పాస్టర్ ను డిన్నర్ కు ఆహ్వానించారు వాళ్ళ ఇంటికి. He was so happy. పాస్టర్ చాలా సంతోషంగా ఉన్నాడు. He gone there. ఇంట్లోకి వెళ్ళిండు, and he is having dinner. మళ్ళీ తినడం స్టార్ట్ చేసిండు. While he was having dinner, మళ్ళీ తినేప్పుడు, pastor, do you remember? పాస్టర్ గారికి మీకు గుర్తుందా? Husband said, don't tell. భర్త అంటున్నాడు, వద్దు పాస్టర్ గుర్తు చేయక విషయం అని. Pastor not like that. పాస్టర్ అట్లాంటి కాదు, నువ్వు పాస్టర్. She said, no, I wanted to ask. భార్య అంటే ఖచ్చితంగానే పాస్టర్ అడుగుతాను. That was golden one. అది బంగారంది. Now this is a good opportunity I got to ask him. ఇదే మంచి అవకాశం పాస్టర్ అడుగుతా ఇప్పుడు అని ఆమంటుంది. She started to ask pastor. వెళ్ళి అడగడం స్టార్ట్ చేసింది. ఇక పాస్టర్ గారు, do you remember last year? మీకు గుర్తుందా పోయిన సంవత్సరం మీరు మా ఇంటికి I వచ్చినప్పుడు gave you golden spoon. అప్పుడు నేను బంగారం చెంచా మీకు ఇచ్చాను, and you started to eat the food. మీరు అప్పుడు దాంతో తిన్నారు. After that it was missing. ఆ తర్వాత అది కనిపిస్తలేదు అయ్య గారు మా ఇంట్లో. Did you taken that? మీరేమైనా తీసుకెళ్లారా? He said, no, I haven't taken. నేను తీసుకోలేదమ్మా అని పాస్టర్ అన్నాడు. No, I'm not getting. That's why I'm asking you. Don't mind. ఆమంటుంది, ఎందుకంటే అంటే అప్పటి నుంచి మా ఇంట్లో కనబడతలేదు అయ్య గారు, మీరేమైనా తీసుకోవేరేమో అని అనుకుంటున్నాను, కానీ మనసులో ఏం పెట్టుకోకూడదు. And she said, by mistake you might be taken, pastor, just remember. అనుకోకుండా ఇట్లా తీసుకోవేరేమో ఒకసారి గుర్తు చేసుకోండి. Then pastor said, పాస్టర్ అన్నాడు, he smiled at her నవ్విండు, and told her, bring your Bible. మీ బైబిల్ తీసుకురాండి అని చెప్పిండు. And she brought. ఆమె బైబిల్ తీసుకొచ్చింది. See, I put your spoon in your Bible. ఆ చెంచాను మీ బైబిల్లో పెట్టేలాను నేను. 1 year you haven't read the Bible. ఒక సంవత్సరం మొత్తం బైబిల్ చదవలేదా నువ్వు? I kept in your Bible. You are not reading the ఆ Bible. బంగారం చెంచా మీ బైబిల్లోనే పెట్టిపోయినమ్మా. And every Sunday you are bringing the Bible. ప్రతి వారం బైబిల్ తీసుకొస్తున్నావు చర్చికి, You are not reading the Bible. బైబిల్ ఓపెన్ చేస్తలేవా? She was ashamed. ఆమె చాలా సిగ్గుపడ్డది. ఇక అప్పుడు My dear brothers and sisters, and I can say all relations are here. I can tell because in the Christ we are brothers and sisters. That's why I'm saying brothers and sisters. ఇక్కడ నాకు అందరు బంధువులే ఉన్నారు, అయినా కానీ యేసుక్రీస్తు నామములో అందరూ సహోదరులు సహోదరులే కాబట్టి ఆ విధంగా చెప్తున్నాను. What happened? ఏమైందంటే 20 years back, 20 సంవత్సరాల క్రితము 70% people they used to read the Bible. 70% మంది విశ్వాసులు బైబిల్ చదివేవాళ్ళు. Right now, కానీ ఇప్పుడు 5 years back, 5 సంవత్సరాల క్రితము 10% people used to read the Bible. ఒక 10 సంవత్సరాల విశ్వాసులు బైబిల్ చదివేటోళ్ళు.
only 10% people. ఓన్లీ 10% మంది మాత్రమే. Right now, కానీ ఇప్పుడు only 2% people are reading the Bible. 2% మంది మాత్రమే బైబిల్ చదువుతున్నారు. Oh, they will come. 10% people are coming to the church. 10% మంది చర్చికి వస్తున్నారు. But only true Christians, they read the Bible every day. That are only 2% people. నిజమైన క్రైస్తవులు ఖచ్చితంగా బైబిల్ చదువుతారు. వాళ్ళు 2% మాత్రమే ఉంటున్నారు. This is the condition of the church. ఇది చర్చి మరి సంఘం యొక్క నిబంధన. In America, USA, many churches are closed down. అమెరికాలో ఏం జరుగుతుందంటే చాలా సంఘాలు మూసివేయబడుతున్నాయి. Church became a film hall. మరి సంఘాలు సినిమా హాల్లుగా మారిపోతున్నాయి. In the church, they are playing cards. అక్కడ జూదం ఆడుతున్నారు. Church is no more. చర్చ్ అసలు అనేది ఉంటలేదు అక్కడ. Because the people are not coming to the church. ఎందుకంటే ప్రజలు చర్చికి రావట్లేదు. They left Christ. యేసుక్రీస్తును వదిలిపెట్టేశారు. Because they say they are Christians. వారు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కానీ But Christ is not there in their life. క్రీస్తు వారి జీవితంలో ఉండలేడు. Like this happening. ఆ రీతిగా జరుగుతున్నది. Everywhere in India also same thing is happening. మన భారతదేశంలో కూడా అదే రీతిగా జరుగుతుంది. Whatever in Western countries, right now, the churches has been closed. Many churches has been closed. పశ్చిమ దేశాల్లో అయితే ఏ విధంగా జరుగుతుందో అదే రీతిగా మన భారతదేశంలో కూడా అదే రీతిగా జరుగుతుంది ఇప్పుడు. They are closed already. అక్కడ చాలా మూసివేయబడ్డాయి. Right now, people are not reading the word of God. చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని చదువుతలేరు ఇప్పుడు. Right now, they are not praying to the God. దేవునికి అస్సలు ప్రార్థన చేస్తలేరు. They are giving money to God. దేవునికి డబ్బులు అయితే ఇస్తున్నారు. They are coming to the church maybe, కొన్ని చర్చికి వస్తున్నారు కానీ but not all of them. అందరూ అయితే కాదు. 10% people are coming to the church, 10% మాత్రమే వస్తున్నారు చర్చికి. but 2% people are reading the Bible. ఆ వచ్చిన వాళ్ళలో 2% మాత్రమే చదువుతున్నారు. All the tradition and everything came from Western countries to our India. మన దేశానికి ఇలాంటి ఆచారాలు ఇలాంటి ఫ్యాషన్ ఉండేటువంటి అన్ని కూడా పశ్చిమ దేశాల నుంచి మనము స్వీకరిస్తున్నాం, ఫాలో అవుతున్నాం. Now, right now in India, the churches are very good. ప్రస్తుతం అయితే మన భారతదేశంలో సంఘాలు చాలా బాగున్నాయి. But in the days to come, we don't know. ఒకవేళ రాబోయే రోజులలో ఆ విధంగా జరుగుతుందేమో మనకు తెలియదు. Because all the doctrines, everything, all the cultures came from the Western. ఎందుకంటే అలాంటి సంస్కృతి అలాంటి రకరకాలటువంటి బైబుల్ బోధలు మన దేశానికి వస్తున్నాయి ఇప్పుడు. Christians are not biblical. They are not biblical. క్రైస్తవులు బైబుల్ అనుసారంగా ఉండట్లేదు. They are not biblical. They are not following according to the Bible. బైబుల్ ప్రకారంగా వారు జీవించడం లేదు. Here is you can see whenever you see Matthew chapter, ఈ మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 22:36 says like this. 22:36 ఈ విధంగా చెప్తుంది. The teacher of the law means who is the take care of the laws, the Dharma Shastra, you say. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించేటువంటి బోధకుడు He came to the Christ. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి He wanted to check. క్రీస్తును ఒక పరీక్ష పెడదాం He అనుకుంటున్నాడు. wanted to test him. క్రీస్తు లోకంలో జీవించినప్పుడు యాజకుడు అనే అతను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఒక పరీక్ష పెడుతున్నాడు. He's speaking nice word. A teacher. Oh, teacher. చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. బోధకుడా, Teacher. బోధకుడా, Which is the greatest commandment in the law? బైబిల్లో ఏది నిబంధన నేను అనుసరించాలి, ఏ ధర్మము నేను ఫాలో కావాలి అని అడుగుతున్నాడు. Which is the greatest commandment? మరి బైబిల్లో ఏ నిబంధన చాలా గొప్పది? ఆజ్ఞ అంటారా? ఆజ్ఞ. ఏ ఆజ్ఞ చాలా గొప్పదని అంటున్నాడు. And Jesus is just reminding him. యేసుక్రీస్తు ఆయనకు గుర్తు చేస్తున్నాడు. He says in the Old Testament, the 5 books are there. In that 5 books, which is the great commandment? మరి ధర్మశాస్త్రంలో పాత నిబంధన గ్రంథంలో చూసుకున్నట్లయితే 5 పుస్తకాలు అక్కడ ఉంటాయి. వాటిలో ఏది మొదటి గొప్ప ఆజ్ఞ అని ఉన్నది. He was asking like that. వచ్చిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన అతను అడుగుతున్నాడు. And Jesus is repeating whatever it written in the Old Testament is repeating like this. యేసుక్రీస్తు ఆయనకు గుర్తు చేస్తున్నాడు ఈ రీతిగా. ఏమనంటే, You shall love the Lord your God with all of your heart, with your soul and with your mind. This is the greatest and first commandment. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది. This is the greatest ఇది commandment. ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. This is the greatest commandment. ఇది చాలా గొప్ప ఆజ్ఞ. In the Bible, what is the greatest commandment? బైబిల్ మొత్తంలో ఎక్కువ గొప్ప ఆజ్ఞ ఏది? Jesus says like this.
యేసుక్రీస్తు ఈ రీతిగా చెప్తున్నాడు. The greatest commandment is loving God. గొప్ప ఆజ్ఞ ఏంటంటే యేసుక్రీస్తును ప్రేమించడమే. You have to love God. యేసుక్రీస్తును ప్రేమించాలి. The second commandment also given, love your neighbor. రెండో ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాడిని ప్రేమింపాలి. We have to love, that what does that mean? అంటే ఏంటిది ప్రేమించాలంటే? With your heart, mind and soul. What does that mean? నీ ఆత్మతోను నీ హృదయంతోను ప్రేమించాలంటే ఏంటిది? We have to give first place to the Lord in our life. మన జీవితంలో మొట్టమొదటి స్థానము యేసుక్రీస్తుకి ఇవ్వాలి. First place in our heart, in our life, we have to give him. మన హృదయంలో మన జీవితంలో మొట్టమొదటి స్థానము మన ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వాలి. We are not namesake Christians. మనము పేరుకు చెప్పుటకు మాత్రమే క్రైస్తవులుగా ఉండొద్దు. Don't be namesake Christians. చెప్పుటకు మాత్రమే క్రైస్తవులుగా ఉండొద్దు. We have to give in our life first place to the Christ. మనం ఖచ్చితంగా మన హృదయంలో మన జీవితంలో యేసుక్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వాలి. We say we are so called Christians. మనం చాలా అంటే అందరు మనల్ని అనుకుంటారు ఎప్పటి నుంచో క్రైస్తవులమని. Oh, my forefather is Christian. ఓ మా తాత ముత్తాతల కాంచి కూడా మేము I am క్రైస్తవులమే. Christian. నేను క్రైస్తవుని. My son is Christian. మా కొడుకు క్రైస్తవుడు. Everybody is Christian. అందరూ మా ఇంట్లో క్రైస్తవులే. We go on the road and we boast ourselves. మేము రోడ్ మీద పోయి చెప్తాం గొప్పగా. You are a Christian, but Christ is not inside you. నీవు క్రైస్తవుని కావచ్చు కానీ నీ జీవితంలో క్రీస్తు ఉంటలేడు. Hallelujah. హల్లెలూయా. Please listen here. Hallelujah. హల్లెలూయా. We are Christians. We boast. Ourselves we are Christians. మనకు మనము గొప్పగా చెప్పుకుంటాం మేము క్రైస్తవులము అని. Christ is not there. కానీ క్రీస్తు మాత్రం మన జీవితాల్లో ఉంటలేడు. In our activities, Christ is not there. మన పనులలో దేవుడు ఉంటలేడు. In our speaking, Christ is no more. మన మాటలలో దేవుడు అసలే ఉంటలేడు. In our walking, there is no Christ. మన నడతలలో క్రీస్తు అసలే ఉంటలేడు. In our walks, there is no Christ. మన నడతలలో మన పనులలో దేవుడు అసలే ఉంటలేడు. And people, whenever they see you, they will not tell you the Christian. They will tell you this is the someone. నిన్ను ఎప్పుడైతే ప్రజలు చూసి అబ్జర్వ్ చేస్తారో అప్పుడు వాళ్ళే అంటారు నువ్వు క్రైస్తవుని కాదు, నువ్వు ఇంకా వేరే అని. What people say whenever they see you. నిన్ను చూసినప్పుడు నీ పక్కన వాళ్ళు ప్రజలు ఏమంటున్నారు నిన్ను గురించి? I remember when I was very small, people used to tell me, ఈయన తాగబోతు కొడుకు. Like that, they used to tell me. నేను గుర్తు చేసుకుంటా, నేను చిన్నప్పుడు నన్ను అందరు ఏమనేవాళ్ళు అంటే ఈయన ఒక తాగుబోతు కొడుకు అనేవాళ్ళు. Whenever they see you, what they tell you? నిన్ను చూసినప్పుడు నీ పక్కన వాళ్ళు ఏమంటున్నారు నిన్ను? They say you are belongs to Christ. వాళ్ళు అంటున్నారా నువ్వు క్రీస్తుకు సంబంధించిన వారివని? Because they will not tell. Many of them they will not tell you. ఎందుకంటే వాళ్ళు చెప్పట్లేదు. చాలా మంది our walking style is different. మన our looking style is different. Our works are very different. మన నడత చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మన చూపులు వేరే రకంగా ఉంటున్నాయి. కాబట్టి మనం చూసి వారు మన క్రైస్తవుల బిడ్డలమని అనుకోవట్లేదు. That's why many people are not believing because of us. We are stumbling block for them. ఇందుకనే చాలా మంది మనల్ని బట్టి మన పద్ధతులను బట్టి కొంతమంది ఇంకా క్రీస్తు దగ్గరికి రాలేకపోతున్నారు. They will not believe because of you, because of me. We are the stumbling block for them. నిన్ను గురించి నా గురించి చాలా మంది ఇంకా క్రైస్తు నమ్మలేకపోతున్నారు. Why? ఎందుకు? Because we are not talking to the Lord. ఎందుకంటే మనం క్రీస్తుతోటి మాట్లాడలేదు. And God is not talking to us. నువ్వు దేవునితో మాట్లాడతలేవు, దేవుడు నీతో మాట్లాడతలేడు. My first point is like this: grow in our intimacy with the Lord. నేను చెప్పే మొట్టమొదటి అంశం ఏంటిదంటే దేవునితో నువ్వు సాన్నిహిత్యంగా ఉండాలి. This is the main thing. ఇది చాలా ముఖ్యమైనది. This is the first thing. ఇది మొట్టమొదటి విషయం. From first page to last page of the Bible, బైబిల్లో మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు God wanted to be with him. దేవుడు మనతో ఉండాలనుకుంటున్నాడు. And he wanted to be with you. You wanted to be with him. ఆయన అనుకుంటున్నాడు నువ్వు కూడా ఆయనతో ఉండాలనుకుంటున్నాడు. What I want to tell, ఇక్కడ చెప్పేది ఏంటంటే he wanted to have closer relationship with you. దేవునికి మనకు చాలా దగ్గర సంబంధం ఉండాలని ఆశిస్తున్నాడు. The book of Acts chapter 13 verse 22 says like this. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం ఈ రీతిగా చెప్తుంది. అపోస్తల కార్యములు chapter 13 verse 22. 13:22. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును అనుకొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. The English Bible says like this. ఇంగ్లీష్ లో బైబిల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. And even Greek Bible also says like this. గ్రీక్ బైబిల్లో కూడా ఈ రీతిగా ఉంది. The Telugu is a little bit different.
తెలుగులో కొంచెము తేడాగా ఉంది ఇక్కడ. But in English it says like this. ఇంగ్లీష్ లో ఈ రీతిగా ఉంది, He walk according to my heart. నా హృదయానుసారంగా నడిచిన వాడు అని ఉంది. He walks according to my heart. నా హృదయంకు అనుకూలంగా నడిచేవాడు అని ఉంది. We say we are the king's family. మనం అనుకుంటాము మనము రాజుల కుటుంబం వాళ్ళమని. Some say we are working for the king. మనము రాజు కోసం పనిచేస్తున్నాం And అనుకుంటాము. some say we are working in his kingdom. మనం అనుకుంటాము దేవుని రాజ్యం కోసం పనిచేస్తున్నాం అనుకుంటాము. But we don't know who is king. కానీ మనకు తెలియదు ఆ రాజు ఎవరో. His name also we don't know. అతని పేరేంటో కూడా మనకు తెలియదు. What he is thinking about us we don't know. మనకు తెలియకపోతే మనం అసలు ఏం చేస్తున్నట్టు. We don't know what he is thinking. మన గురించి ఆయన ఏమనుకుంటున్నా కూడా మనకు తెలియదు. We don't know anything about him. మనకు ఆయన గురించి ఏ మాత్రం తెలియదు. We say only we are Christians, but we don't know anything about him. మనం చెప్పడం మట్టుకే క్రైస్తవులము, కానీ ఏం చేస్తున్నామో మనకే తెలియదు. Oh, there is a saying in Hindi. హిందీలో ఒక సామెత ఉంది ఇట్లా, राजा के लिए काम करता है मगर राजा कौन है नहीं जानता है. We work for the kings but we don't know who is king. రాజు కోసం పనిచేస్తాం కానీ రాజు ఎవరో మనకు తెలియదు. Very sad thing for the Christians right now. చాలా విచారించాలి. ఈ విధంగా ఉన్నారు క్రైస్తవులు ఇప్పుడు. What he thinks అతను ఏమనుకుంటున్నాడు మన గురించి, and what he says, ఏం చెప్తున్నాడు ఆయన మన గురించి, what his plans for us, ఆయన ప్రణాళికలు ఏమున్నాయి, what he wants from us. మన నుంచి ఆయన ఏం కోరుకుంటున్నాడు. We don't think anything. అలాంటి మనం ఏం ఆలోచించాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That is the Christian condition right now. క్రైస్తవత్వం ఆ రీతిగా ఉంది ఇప్పుడు. If you say this thing, people will run away from your church. ఇట్లనే చెప్తే క్రైస్తవులందరూ చర్చ్ నుంచి పారిపోతారు. Because they wanted to listen what they wanted to listen. వారికి ఏమైతే ఇష్టం ఉంటుందో అదే వినాలనుకుంటారు. In Hindi it's a kalpanik kahani. అంటే In English. కట్టుకథలు చెప్తే ఇష్టం అనుకుంటారు. They like all those kind of things that they don't like to grow in the Lord. ప్రభువులో ఎదగాలని చెప్పడము ఇష్టం ఉండదు, కానీ పిట్టకథలు కట్టుకథలు చెప్తే ఇష్టపడతారు ఈ రోజులలో. First one, you should have closer relationship with God. మొట్టమొదటి Like David. మొట్టమొదటి విషయం ఏంటంటే దావీదు ఏ రీతిగా దేవునితో సన్నిహితంగా ఉన్నాడో ఆ రీతిగా మనం ఉండాలి అనేది విషయం. In our life there are so many mistakes. Like David had a mistakes. మన జీవితంలో ఉన్నట్టుగా దావీదు జీవితంలో కూడా కొన్ని తప్పులు జరిగాయి. Committed adultery, committed murder. He just killed some people. ఆయన పాపాలు చేశాడు, వ్యభిచరించాడు, చంపాడు, ఇంకెన్నో పాపాలు చేశాడు. But he came to the Lord and he asked, Lord, forgive me. కానీ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించమని అన్నాడు. After that he never did any sin. అలా అడిగిన తర్వాత ఇంకా ఏ మాత్రం పాపం చేయలేదు. And he is walking according to the Lord. తర్వాత దేవునికి ఇష్టమైన రీతిగా నడుచుకున్నాడు. We have to walk according to the Lord. మనం కూడా దేవునికి ఇష్టమైన రీతిగా నడుచుకోవాలి. How we will walk? మనం ఏ రీతిగా నడవాలి? Because of that only I told you in the beginning. Because of this reason, God created Adam and Eve to have relationship with him. ఈ ఆలోచన ప్రకారమే దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వను తయారు చేశాడు. ఎందుకంటే ఆయనతోటి ఉండడానికి. Bible says like that only. బైబిల్ ఆ రీతిగానే చెప్తున్నది. Right now he wanted to have relationship with us. మరి ఇప్పుడు కూడా మనము దేవునితోటి సంబంధం కలిగి ఉండాలి. And in the chapter 3 in book of Genesis chapter 3 it says he used to come down from heaven to meet Adam and Eve to have relationship with him. ఆదికాండ 3వ అధ్యాయంలో ఈ రీతిగా ఉంది. దేవుడు పరలోకం నుండి భూమికి దిగి వచ్చి ఆదాము అవ్వలతోటి సమయం గడపడానికి సాన్నిహిత్యంగా ఉండడానికి ఇష్టపడ్డాడని ఉంది. Because he wanted to have relationship with him. ఎందుకంటే దేవుడు సంబంధం ఉంచుకోవాలని అనుకుంటున్నాడు. He wanted to talk many things. ఆయన చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. Like whenever we see our son we tell him many things. మన కొడుకుతోటి మనం ఎన్నో విషయాలు చెప్తుంటాం వాళ్ళకి. We wanted to have relationship with us. మరి కొడుకుతోటి మంచి సంబంధం కలిగి ఉండాలి. Our God is not that God. He wants to speak to us. అదే రీతిగా మన పరలోకపు తండ్రి కూడా మనతోటి సంబంధం కలిగి ఉండాలని అనుకుంటున్నాడు. He is not that God. ఆయన చనిపోయిన దేవుడు కాదు. ఆయన జీవం గల ఆయన He is a live God. ఆయన జీవం కలిగిన Hallelujah. హల్లెలూయా. He is right now with us. He wanted to speak to us. ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. We have to spend time with God. కానీ మనం సమయం కొంత కేటాయించాలి ఆయన కోసం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. How we will have a relationship with God? మనం దేవునితో సంబంధం కలిగి ఉంటున్నామా? No, how we will be having relationship with God? మనం ఏ రీతిగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి? How I will have relationship with my wife? నేను ఏ రీతిగా నా భార్యతో నేను సంబంధం కలిగి ఉంటానో I have to spend time with her. నేను సమయం కొంత కేటాయిస్తుంటాను ఆమె కోసం. I have to spend time with her because I am a husband, she's my wife. I have to spend time with her, then only I will understand her, then only we both understand ourselves.
మరి నా భార్యతోటి నేను కొంచెం సమయం గడిపితేనే నేను భర్తగా ఆమెను అర్థం చేసుకుంటాను, ఆమె నా గురించి అర్థం చేసుకుంటుంది. కాబట్టి ఏ రీతిగా మనం సమయము కేటాయిస్తున్నామో అదే రీతిగా we have to give time to God. దేవుని కోసం కూడా సమయం కేటాయించాలి. We have to give. మనం తప్పకుండా సమయం ఇవ్వాలి. Maybe in the morning, ఉదయం కావచ్చు, maybe in the afternoon, మధ్యాహ్నం కావచ్చు, maybe in the evening, సాయంత్రం కావచ్చు, maybe in the night, రాత్రి కావచ్చు. whenever maybe we have to give time to the Lord. ఎప్పుడైనా సరే దేవునికి సమయం ఇవ్వాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Example I will tell. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. Without telling my wife, I went 1 year, 2 year, 3 years, 5 years, gone for her. I went other countries. I never called her even. Yeah, without saying. మరి బాబన్న ఒకసారి ఆయన భార్యకి ఏం చెప్పకుండా వేరే Example. ఒక ఉదాహరణ, Ah. ఒక భర్త లేకపోతే ఒక భర్త భార్యకి చెప్పకుండా వేరే దేశాలు వెళ్ళిపోయాడు. చెప్పకుండానే అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఫోన్ కూడా చేయట్లేదు, ఎలాంటి విషయం కూడా అలా భార్యకు చెప్పడం లేదు. The relation will be there. అసలు అప్పుడు సంబంధం ఉంటుందా భార్య భర్తలకు? What my wife will think? అప్పుడు భార్య ఏమనుకుంటది? My wife will think, oh, he's got married with another girl. అప్పుడు ఆ భార్య అనుకుంటది, నా భర్త వేరే అమ్మని పెళ్లి చేసుకున్నట్టున్నాడు, అందుకే నాకు ఫోన్ చేస్తాడు. Otherwise, he will think, okay, maybe he died. లేకపోతే అనుకుంటా నా భర్త అసలు ఫోన్ చేస్తాడుగా చనిపోయిండేమో. My wife is very good. She will not think like that, but I'm telling. Hallelujah. హల్లెలూయా. Because there is no relationship. When you spend time with them, then only we will be having relationship. In that, if you will not spend time with them, there is no relationship. ఎప్పుడైతే భార్య భర్తలు సమయము కలిసి అంటే మాట్లాడుకుంటారో, సమయం ఉంటుందో, అప్పుడే వారి మధ్యలో సంబంధము ఉంటది. లేకపోతే సంబంధం అనేది ఉండదు. That's why God says you should have intimacy with God, closer relationship with God. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే దేవునితోటి దేవుని యొక్క బిడ్డ సాన్నిహిత్యంగా దగ్గరగా ఉండాలని ఆశపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. How we will be having relationship? We have to spend time with God. మనం ఏ రీతిగా దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే సమయము దేవునికి ఇస్తేనే మనము సంబంధం కలిగి ఉంటాం. How we will spend time with God? ఏ రీతిగా మనము దేవునితోటి సమయము We have to read the Bible. బైబిల్ చదవాలి. Hallelujah. హల్లెలూయా. Do you have Bible? బైబిల్ ఉందా మీకు? Please just lift up your Bible. ఒకసారి బైబిల్ మీ బైబిల్ ఎత్తండి. Yeah, you have Bible. You have to read. మీకు బైబిల్ ఉంది, మీరు బైబిల్ చదవాలి. The Martin Luther, he fights so many fights to have you Bible. బైబిల్ మన చేతిలోకి రావడానికి మార్టిన్ లూథర్ అనేట ఆయన చాలా కష్టపడి ఇదంతా మరి బైబిల్స్ ను తర్జుమా చేసి ప్రింట్ చేయించాడు. No, William Carey, he translated the Bible and the Bible is with us. విలియం కేరీ అతను కూడా ఈ బైబిల్స్ తర్జుమా చేసి ట్రాన్స్లేట్ చేసి మనకు అందించాడు. Martin Luther fight. Everyone should have a Bible. మార్టిన్ లూథర్ ఏం చేసిండంటే ఈ బైబిల్ యాజకుల దగ్గరనే కాదు అందరి దగ్గర ఉండాలని కొట్లాడాడు. Correct. Right. And William Carey, what he said, not only English, in every language we should have a Bible, and he's translated. విలియం కేరీ బైబిల్ ను చాలా భాషలకు మార్చి రాసి మనందరికి అందేటట్టు చేసాడు. They are sacrificed their life to do these things. వారి జీవితాలు త్యాగం చేశారు మన చేతిలోకి బైబిల్ But రావడానికి. you are not reading the Bible. అలాంటి బైబిల్ మీరు చదవడం లేదు. Like that woman, she never read 1 year Bible. ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక స్త్రీ బైబిల్ సంవత్సరం మొత్తం చదవలే కదా. You have to read the Bible. మనం తప్పకుండా బైబిల్ చదవాలి. Tell me how many people are reading the Bible, please. చెప్పండి దయచేసి ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? Wow. All of them are not reading. Telugu. Okay. How many people are reading the Bible? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? Only this side. These people are not reading the Bible. Okay. What will happen? ఇక్కడ వాళ్ళు చదువుతున్నారు, ఇక్కడ మాత్రం చదవట్లేదు. ఇలా అయితే ఏమైతుంది? How many people are praying, talking to the Lord every day? ఎంతమంది దేవునితో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు? Okay. You will eat, whenever you eat food, you will be having charu pani, otherwise sabji, mean to say vegetables. Without a vegetable, you eat your rice. మరి మీరు తినేటప్పుడు కానీ ఏదైనా కానీ అన్నం ఒకటే తింటున్నారా, కూరగాయలు లేకుండా కలుపుకొని తింటున్నారు? Okay. And varieties of vegetables we eat. రకరకాల కూరగాయలు మనం తింటున్నాం. Mutton, chicken, this meat, that meat, red meat, all the meats we eat. మటన్, చికెన్, ఈ మాంసం ఆ మాంసం అన్ని తింటున్నాము. A man eats everything. మనిషి అన్ని తింటున్నాడు ఈ రోజులలో. Praise God. Hallelujah. దేవునికి స్తోత్రం. You pray, you have to pray, you have to read the word of God. When you pray, you're talking to the Lord. When you read the word of God, he's talking to you. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి నువ్వు దేవునితో మాట్లాడుతున్నట్టు, మరి వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు ఈ సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. I want to tell you shocking news for them, those who are not reading the Bible, those who are not having
prayer time, they will be having this kind of things right now. బైబుల్ చదవని వరకు మరి ప్రార్థన చేయని వారికి ఒక షాకింగ్ నిజం చెప్పబోతున్నా ఇప్పుడు. You say, I am coming to the church. నువ్వు అనుకుంటావు నేను చర్చికి వస్తున్నాను, I am giving the money. నేను దేవునికి డబ్బులు ఇస్తున్నాను, Oh, I am just sweating for Christ. ఓ నేను క్రీస్తు కొరకు చెమట కార్చుతున్నాను, I spoke many things for Christ. క్రీస్తు కొరకు నేను చాలా విషయాల్లో పోట్లాడుతున్నాను. Matthew chapter 7 verse 23 says like this. మత్తయి సువార్త 20వ అధ్యాయము 7వ అధ్యాయము 23 says like this. 23 ఈ రీతిగా చెప్తుంది. Please, anybody can read? ఎవరైనా చదవండి. Praise God. Hallelujah. హల్లెలూయా. People come and tell, oh, Jesus Christ, I have chased out the demons in Jesus' name. అంటే కొంతమంది చెప్తారు వారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసయ్య నీకోసం నేను ఎన్నో విషయాలు చాలా విషయాలు చేశానని చెప్తారు. దయ్యాలను వెళ్ళగొట్టాను, దయ్యాలు వెళ్ళగొట్టాను, and I have did many wonders and miracles in Jesus' name, your name. మీ అనగా యేసుక్రీస్తు నామములో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాను, I have did lot of things. నీ పేరు మీద ఎన్నో గొప్ప కార్యాలు చేశాను. He says, I never know you. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు నువ్వెవరు నాకు తెలియదు. I never means ఎప్పుడు తెలియదు నాకు అసలు, I never know you. అసలు నువ్వు అంటే నాకు ఎప్పుడు కూడా తెలియదు. Hallelujah. హల్లెలూయా. I can ask, there is a theological question, is there really God don't know us? ఇక్కడ మరి బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే దేవుడు నువ్వు ఎవరో దేవునికి తెలియదా? But he says, I never know you. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎవరో తెలియదు అంటున్నాడు. Not only know you, never know you. ఉట్టి తెలుసు మాత్రమే కాదు, నువ్వు అసలు ఎప్పుడు కూడా తెలియదు I ఆయనకి. don't know you, I never know you. అసలు నువ్వు అంటే నాకు ఎప్పుడు తెలియదు అంటున్నాడు ఇక్కడ దేవుడు. Hallelujah. హల్లెలూయా. This is shocking news for Christians. ఇది చాలా షాకింగ్ నిజం. మరి He's saying for Christians only. క్రైస్తవులకు మాత్రమే దేవుడు ఈ మాట But చెప్తున్నాడు. the people are coming and telling, I have did many things from your name, but they don't know Christ. ఎవరైతే చెప్తున్నారో నేను నీకోసం ఇది చేసిన ప్రభు అది చేసిన ప్రభు అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చేసిన అని ఎందుకు చెప్పినా కానీ Whatever you do for Christ, if you don't know Christ, you will never be in heaven. క్రీస్తు కొరకు నువ్వు ఏం చేసినా సరే నీకు క్రీస్తు లేకపోతే నువ్వు తర్వాత క్రీస్తు అంటాడు. Hallelujah. హల్లెలూయా. That is a shocking news. అది చాలా షాక్ అయ్యేటువంటి మనము Right now you have to correct yourself. మనం ఇప్పుడు దాన్ని మార్చుకోవాలి. Every day you have to give your time to the Lord. ప్రతిరోజు దేవునికి నీ సమయం ఇవ్వాలి. We give time to everything. సమయం మనం అన్నిటికీ ఇస్తున్నాము. We give first place to everything. మరి మొదటి ప్రాధాన్యత అన్నిటికీ ఇస్తున్నాం మనం. Money, డబ్బుకి ఇస్తున్నాం, land, జాగాకి ఇస్తున్నాం, work, పనులకు ఇస్తున్నాం, job, ఉద్యోగానికి ఇస్తున్నాం, vehicles, మరి ఇంకా వాహనాలకు ఇస్తున్నాం, studies. చదువుకి ఇస్తున్నాం. We give everything we give time, but we don't give time to God. అన్నిటికి ఇస్తున్నాము కానీ దేవునికి మాత్రం మనం సమయం ఇస్తలేము. How much time you live in this world? నువ్వు ఇంకెన్ని సంవత్సరాలు ఈ లోకంలో జీవిస్తావు? Maybe 70, 80, 100 years. After that, what will happen to you? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల తర్వాత ఏంటి? What will happen to you? తర్వాత నీకు ఏం జరుగుతుంది? You wanted to go heaven? మరి పరలోక రాజ్యం వెళ్దాం అనుకుంటున్నావా? You have to spend time with the Lord. దేవునితో సమయం గడుపుదాం అనుకుంటున్నావా? You have to give time to the Lord. అక్కడ దేవునికి సమయం ఇద్దాం అనుకుంటున్నావా? Because the time is over. I told you, this is, I take 3 hours, more than 3 hours. I can speak like this only. నేను చెప్పలేదా ఇది వాక్యంలోకి వెళ్ళినా అంటే 3 గంటలు దాటిపోతుంది. Hallelujah. హల్లెలూయా. I'll give one example. ఒక ఉదాహరణ చెప్తా. I went to take a service in one believer's house. Yeah, one believer's house. ఒక విశ్వాసుల ఇంటికి In వెళ్ళాను Kolkata only. కలకత్తాలో. Because I was studying. నేను అప్పుడు చదువుతున్నాను. Bible college told me to go to this place. బైబిల్ కాలేజ్ నాకు చెప్పారు ఒక ప్రాంతానికి వెళ్ళమని చెప్పారు. And she's Telugu even. She's Telugu. ఆ తెలుగు కుటుంబం వాళ్ళది. From Andhra. ఆంధ్ర నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిపోయారు. If anybody is Andhra, I'm sorry. My Jijaji is Andhra. I meant Baba is Andhra. I'm sorry. Okay. మా బావగారు ఉన్నారు ఆంధ్ర అతను. And what she said, I told, where is your Bible? I told her, where is your Bible? నేను ఆంధ్ర కుటుంబానికి వెళ్ళాను, కలకత్తాలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ బైబిల్ ఏది అని చెప్పాను. She said, Bible is there, pastor, don't worry. పాస్టర్ గారు బాధపడకండి బైబిల్ అయితే ఉన్నది. She opened almara. అల్మారా ఓపెన్ చేసింది. I saw. నేను చూస్తున్నా. She bought very big box. Like చాలా this. పెద్ద బాక్స్ తీసుకొచ్చింది దాంట్లో నుంచి. She kept. అక్కడ పెట్టింది. And she opened. దాన్ని తెరిచింది. In that one more box is there. ఆ బాక్స్ లో మళ్ళీ ఇంకో బాక్స్ ఉన్నది. She opened. ఆ బాక్స్ కూడా ఓపెన్ చేసింది. And like this cover is there. ఆ Big బైబిల్ cover. ఒక కవర్ ఉన్నది అందులో. She opened. ఆ కవర్ ఓపెన్ చేసింది. And plastic is there. ప్లాస్టిక్ ఉంది మళ్ళా. And she opened the Bible. అప్పుడు బైబిల్ అక్కడి నుంచి తీసింది. Very brand new Bible. Very brand new Bible. చాలా కొత్తగా ఉంది ఆ బైబిల్. చాలా
కొత్తగా మంచిగా ఉంది. And I told her, how many years back you purchased this Bible? నేను చెప్పిన అమ్మ ఎన్నేళ్ళైందమ్మా బైబిల్ కొని అన్న. 10 years. 10 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు బైబిల్ కొనుక్కొని. I told her, I will touch your legs. నేను అన్నాను నీ కాలు పట్టుకోవాలి నేను అనుకున్నాను. Hallelujah. హల్లెలూయా. She never read the Bible. ఎప్పుడు బైబిల్ చదవలేదు I ఆమె. told her, what you are doing? ఏం చేస్తున్నావు నువ్వు? Oh, she said, no, people will steal this Bible. That's why I'm keeping inside the almara. ఆమె ఏం చెప్పిందంటే పాస్టర్ గారు బైబిల్ ఎవరైనా ఎత్తుకుపోతారని బైబిల్ లోపల దాచిపెట్టిన. Believers are so clever. విశ్వాసులు చాలా తెలివిగా ఇట్లా జవాబులు చెప్తారు. Okay, so clever. చాలా తెలివిగలవారు. They will give many reasons. చాలా కారణాలు చెప్తారు ఇట్లా. Pastor will ask, why don't you come to the church? చర్చికి ఎందుకు రాలే అని పాస్టర్ అడిగితే, Pastor, you don't know stomach pain. పాస్టర్ గారు మీకు తెలియదు నాకు చాలా కడుపు నొప్పి వచ్చింది. Why don't you come to the church? చర్చికి ఎందుకు రాలేదు? Head pain. పాస్టర్ గారు తలకాయ నొప్పి ఉండే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Like this, if you'll do, God will tell you, I never know you. ఇట్లా నువ్వు చేస్తే దేవుడు తర్వాత ఏం చెప్తాడంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. What will happen to you? అప్పుడు నీ పరిస్థితి ఏంది, నీకు ఏం జరుగుతుంది? You are a very good Christian. నువ్వు మంచి క్రైస్తవుని కావచ్చు. Good Christian, you are doing good works. నువ్వు చాలా క్రైస్తవునిగా ఉండి మంచి పనులు చేస్తుండొచ్చు. But the first thing, you have to spend time with the Lord. కానీ నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే మాత్రం దేవుడు ఎవరో నీకు తెలియదు అంటాడు. Within 2 minutes, I will complete. The second one, రెండో అంశం ఏంటంటే you have to grow in the fruit of the Spirit. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పాదముల దగ్గర ఎదగాలి. No, fruit of the Spirit. ఆత్మ ఫలము. Galatians chapter 5:22 says, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము love, joy, peace, patience, 16-23 అక్కడ gentleness, self control. ఆత్మ ఫలాలు ఉంటాయి. 9 fruits are there. అక్కడ 9 ఆత్మ ఫలాలు ఉంటాయి. These are not fruit. ఇవి Hello. ఫలాలు అంటే పండ్లు కావు. This is not a fruit. పండు కాదు ఇది. This is a character of God. ఇది దేవుని యొక్క లక్షణం. When you accept Christ as a personal savior of your life, దేవునిని సొంత రక్షకునిగా ఎప్పుడైతే అంగీకరిస్తావో the Spirit of God in you, ఆ ఆత్మ దేవుడు నీ లోపల ఉంటాడు. hallelujah, హల్లెలూయా. he will never come and go. అతను ఎప్పుడు వచ్చి పోడు ఊకే. You are not a film hall, he will come and go. మరి సినిమా హాల్ కాదు ఎప్పటికి వచ్చి పోవడానికి. He will be with you always, that the word of God says. ఎప్పటికీ దేవుడు నీతో ఉంటాడు, అదే వాక్యం దేవుడు He will be చెప్తున్నాడు. there everywhere. ఆయన ఎక్కడైనా ఉంటాడు ఆయన. Hallelujah. Hallelujah. Whenever you go and buy the tomatoes, he is there with you. నువ్వు ఎప్పుడైతే టమాటాలు కొనడానికి వెళ్ళావో అక్కడ దేవుడు ఉంటాడు. Whenever you do in the school, he will teach. He is there. నువ్వు స్కూల్లోకి వెళ్ళినప్పుడు స్కూల్లో బోధిస్తున్నప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు. You are a doctor, you are a nurse. Whenever you give injection in the hospital, నువ్వు he డాక్టర్ is there with you. డాక్టర్ గాని నర్స్ గాని లేకపోతే పేషెంట్ గాని ఏమైనా సరే నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు ఇప్పించుకున్నప్పుడు కూడా దేవుడు అక్కడ ఉంటాడు. The word of God says, 1 Corinthians chapter 3:16 says, you are the temple of God. కొరింథీయులకు రాసిన 3వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది, నీవు దేవుని మందిరం. You are the living temple of God. నీవు సజీవమైన దేవుని మందిరానివి. You are not a dead temple. నీవు ఎంత మాత్రము చనిపోయిన మందిరానికి కావు. You are the living temple. నీవు జీవించే మందిరానివి. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. You are the living temple. మరి నీ లోపల దేవుడు జీవిస్తాడు And కాబట్టి you are the walking temple. నీవు నడిచే అటువంటి మందిరానివి. This temple is never walk, but you walk. ఈ మందిరం నడవది కానీ నువ్వు నడుస్తావు. Wherever you go, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో you are the temple of God. నీవు దేవుని మందిరానికి కాబట్టి. If you go to film hall also, you are the temple of God. You remember that. నువ్వు సినిమా హాల్లోకి వెళ్ళినా గానీ దేవుడు నీలో ఉంటాడు. Because you accepted Christ as a personal savior of your life. ఎందుకంటే దేవుడిని నీ సొంత రక్షకునిగా అంగీకరించుకున్నావు. That's why you have become a temple of God. అందుకని నువ్వు దేవునికి మందిరానిగా మారిపోయావు. You are the Spirit of God in you. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. And he is with you. నీతో ఎప్పటికీ ఉంటది అది. Only Sunday this temple opens. మరి ఆదివారము సంఘము చర్చ్ ఓపెన్ అయినప్పుడే కాదు. Even Maila meetings the temple opens. మరి స్త్రీల కూడికి అప్పుడే కాదు. But the temple always opens. ఈ Hallelujah. మందిరము దేవాలయం ఎప్పటికీ ఉంటది. And this temple every day will be worshipping like Sunday in this temple. ఈ మందిరంలో ఎప్పటికీ నువ్వు ఆదివారం ఎట్లయితే ఆరాధిస్తున్నావో ఆ రీతిగా నీ మందిరంలో నువ్వు ఆరాధించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. People has to see you are the temple of God. ప్రజలందరూ అనుకోవాలి నిన్ను చూసి నువ్వు నిజమైన దేవుని మందిరాన్ని అనుకోవాలి. Wherever you go, you are become a church. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ఒక మందిరంగా ఉండాలి. Temple. ఒక మందిరం లాగా. You are there, God is there. నువ్వు ఉండాలి, నీలో దేవుడు ఉండాలి. And you are with the people. నువ్వు ప్రజల్లో ఉండాలి. There you have to witness God. అప్పుడు అక్కడ నువ్వు సాక్ష్యం అనేది. Here says you have to the word of God says, John chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయము 15 verse 1 and 2 up to 10 verse it says like this. అక్కడ మొదటి నుండి 10 వచనాలు వరుసగా ఈ రీతిగా ఉంటాయి. Remain in me, I will remain in you.
నీవు నాలో ఉండు, నేను నీలో ఉంటా. Hallelujah. హల్లెలూయా. Then only you will. అటాచ్. No. You will fruitful. That's what the word of God నీవు says. నాలో ఉంటే, నేను నీలో ఉంటే నీవు ఫలిస్తావు. Hallelujah. హల్లెలూయా. This one only. God, the word of God says, how you will fruitful. The spirit of God means the character of God will show in you. నీవు ఫలవంతంగా ఉండాలంటే దేవుడు ఏం చెప్తున్నా అంటే దేవుని యొక్క లక్షణాలు నువ్వు కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Whenever you remain in Him, ఎప్పుడైతే నువ్వు దేవునిలో ఉంటావో, we will remain in you. ఎప్పుడైతే దేవుడు నీలో ఉంటాడో You will be fruitful. అప్పుడు నీవు ఫలిస్తావు. Hallelujah. హల్లెలూయా. If you don't remain in Him, ఒకవేళ నువ్వు దేవునిలో He ఉండకపోయినట్లయితే, will not remain in you. దేవుడు నీలో ఉండకపోయినట్లయితే But you will never fruitful. నువ్వు అసలే ఫలించవు. No success in your life. నీ జీవితంలో విజయం ఉండదు. Hallelujah. హల్లెలూయా. There is no success. అసలు నీ జీవితము విజయం అనేది ఉండదు. Whatever you do, you're doing for yourself, not for God. నువ్వు ఏమైతే చేస్తున్నావో అది నీ కొరకే కానీ క్రీస్తు కొరకు ఎంత మాత్రం కాదు. Don't depend on the resources. ఎప్పుడు కూడా వేరే మనకు ఉన్నటువంటి వాటిపైన ఆధారపడద్దు. Like God created oxygen. Still we are taking oxygen. Many years back He created. This is a sadhan, you say. Sadhan in English. Right. In Hindi. He created water. He created everything. Light, everything. We are using. Still we are using. దేవుడు మనకు ఎన్నో సాధనాలు ఇచ్చాడు. అంటే మనకు ఎన్నో పరికరాలు, అంటే ఇప్పుడు సపోజ్ మనకు గాలి ఆక్సిజన్ ఇచ్చాడు, తర్వాత మనకు దేవుడు వర్షం ఇస్తున్నాడు. ఇలాంటి వాటిపైన మీరు అస్సలు ఆధారపడద్దు. We have to depend on source. Hallelujah. మనం కేవలం దేవుని శక్తి పైన మాత్రమే ఆధారపడాలి. Source means వనరులు. No. The resource means వనరులు. Source means who gives all the resources. ఇక్కడ సోర్స్ అంటే వనరులు అంటే ఏదైతే మనకు ఉచితంగా లేకపోతే ఒక దొరుకుతుందో దాన్ని బట్టి మనం ఇంకేదైనా పని చేయడానికి. God gives all the resources. దేవుడు మనకు అనేక వనరులు ఇచ్చాడు. The human beings are depending on the resources. They are not depending on God. మనుషులు దేవుడిచ్చిన వనరుల పైన ఆధారపడుతున్నారు కానీ దేవుని పైన ఆధారపడడం లేదు. Hallelujah. హల్లెలూయా. That's why the word of God says, అందుకే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెప్తుంది, be mature in the fruit of the spirit. దేవునిలోను ఫలవంతంగా కావాలి. Mature in the Holy Spirit. పరిపూర్ణంగా ఉండాలి దేవునిలో. The fruit of the spirit we have to use. మనము దేవుని యొక్క పరిపూర్ణంగా ఉన్న ఫలం అయితే మనం దేవుని కొరకు ఉపయోగపడతాం. Love, joy, peace. మరి సంతోషము, ఆనందము, People have to see the love of God in you. ప్రజలు చూడాలి నీ లోపల దేవుని యొక్క సంతోషం The ఉందని, joy of God in you. సంతోషమైన దేవుడు నీలో ఉన్నాడని, The goodness and kindness of God in you. మంచితనము, కరుణ నీ లోపల ఉందని చూడాలి వాళ్ళు. Then only the people say he is a real Christian. అప్పుడు వాళ్ళు చెప్తారు నిజమైన క్రైస్తవుడు ఇతను అని చెప్తారు వాళ్ళు. Hallelujah. హల్లెలూయా. Otherwise, whenever you go to heaven, God will tell you, never known you. లేకపోతే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు చెప్తాడు నువ్వెవరో నాకు అసలే There తెలియదు. are many things to tell you. చాలా విషయాలు చెప్పాలి ఇంకా, But I wanted to close. కానీ ముగించాలనుకుంటున్నాను. Main thing you have to remember. ముఖ్యమైన విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. You have to remain in Christ. క్రైస్తును మీలో ఉంచుకోవాలి. And otherwise, you should have a closer relationship with Him every day. మీతో పాటు దేవుడు సన్నిహితంగా ఉండేటట్టుగా మీరు సంబంధం కలిగి ఉండాలి. You have to have a relationship with God. దేవునితో సంబంధము, సాన్నిహిత్యం అనేది ఉండాలి ఎప్పటికీ, Every day. ప్రతిరోజు. Not only Christmas. క్రిస్టమస్ రోజే కాదు, Every day. ప్రతిరోజు. Davidanna, not only Christmas. దావీదన్న క్రిస్మస్ రోజే కాదు. Thank you. Davidanna came here. దావీదన్న వచ్చినందుకు చాలా వందనాలు. Not only Christmas. క్రిస్మస్ రోజే కాదు, Every day we have to have a relationship with Him. ప్రతిరోజు దేవునితోటి మనం సంబంధం కలిగి ఉండాలి. Don't break relationship with God. సంబంధం ఎప్పుడు కూడా తెంచుకోవద్దు. Hallelujah. హల్లెలూయా. Otherwise you will be empty man. ఒకవేళ సంబంధం కనుక తెగిపోతే నువ్వు ఖాళీ అయిపోతావు, దేవుడు నీ లోపల లేకపోతే. The word of God says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, seek ye first the kingdom of God. All things will be added unto you. దేవుని రాజ్యం వెతుకు, అప్పుడు అన్ని కూడా నీ వెంట వస్తాయి. Hallelujah. హల్లెలూయా. Can you close your eyes? మీ కళ్ళు మూసుకున్నట్లయితే I will pray for you. మీ గురించి నేను ప్రార్థిస్తాను. Many of them, they never raise their hands because they are not reading the Bible. చాలా మంది లేవట్లేదు బైబిల్ చదువుతున్నామని. That is very bad. అది చాలా బాగలేదు. Many of them, they never rise because they are not praying. చాలా మంది ప్రార్థన చేస్తున్నామా అంటే చేతులు ఎత్తలేదు. It's very bad. అది కూడా చాలా మంచిది You కాదు. have a Bible. మనకు బైబిల్ ఉంది, Bible is with you. బైబిల్ మీతో ఉంది. You give some time to God. దేవునికి కొంత సమయం ఇవ్వాలి. Maybe 1 hour, 2 hours, 3 hours, 4 hours. 1 గంట, 2, 3, 4 గంటలు. I used to give 18 hours to the Lord.
దేవునికి నేను 18 గంటలు ఇస్తున్నాను. I used to give, not now. అంటే బాబన్న గతంలో 18 గంటలు దేవుని కోసం సమయం ఇస్తుండే. I used to pray in Pantulamma's house. ఇక్కడ పంతులమ్మ పాత ఇల్లు ఉన్నప్పుడు అక్కడ 18 గంటలు దేవుని కోసం అంటే సంబంధం I కలిగి used ఉండి to pray and cry to God, God use me. ఆ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తుండేది. దేవుడు నన్ను వాడుకో అని. Lord use me. నన్ను నీ కోసం వాడుకోమని ప్రార్థించేవాడిని. And God using me. దేవుడు ఉపయోగిస్తున్నాడు నన్ను. Without paying any money, I am going always here and there because I am having relationship with God every day. నేను ఏ మాత్రము డబ్బులు చెల్లించకుండా నేను అక్కడికి వెళ్తున్నాను, తిరిగి వస్తున్నాను. ఎందుకంటే దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవుని కోసం చేస్తున్నాను కాబట్టి. I have house, I have family, I have a car, I have ministry. Lot of things God has given me. నాకు మరి మంచి ఇల్లు, మంచి కుటుంబము, మంచి సంఘము, మంచి కారు అన్ని ఉన్నాయి. Not only 100 churches we have. ఒక్కటి సంఘం కాదు, మాకు 100 సంఘాలు ఉన్నాయి. And God is blessing me. దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. I'm teaching always outside. నేను చాలా సార్లు బయటికి వెళ్ళి బోధ చేస్తుంటున్నాను. People call me for preaching and teaching. బయట చాలా మంది ఇష్టపడుతున్నారు నేను బయట వెళ్ళి సేవ చేయడం. I am like you. నేను మీలాంటి వాడినే. I was so poor. నేను చాలా బీదవాడిని. We used to not get even one meal when I was here. ఇక్కడ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒక్క పూట భోజనం కూడా కష్టమైతుండేది. Me and my family, my sisters, we used to suffer for food. నేను మా కుటుంబం మా చెల్లెలు ఎంతగానో కష్టపడే వాళ్ళము ఫుడ్ కోసం. But one thing I have done. ఒక్కటి చేశాను మరి నేను I kept my relationship with God. నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను. I used to pray. నేను ప్రార్థన చేసేవాడిని. I used to read the word of God. బైబిల్ వాక్యాన్ని చదివేవాడిని. After 25 years, 25 సంవత్సరాల తర్వాత God gave me everything. దేవుడు అన్ని ఇచ్చాడు. Our God is living God, he will give you everything. దేవుడు సజీవమైన దేవుడు కాబట్టి అన్ని ఇస్తాడు. దేవుని కోసం నువ్వు వెతికితే. Please have a faith on him. దేవుని పైన నమ్మకం, విశ్వాసం ఉంచండి. Have relationship with him. నేను దేవునితో సంబంధం కలిగి ఉన్నాను. You should have relationship with him. నీవు కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. God knows your name. దేవునికి నీ పేరు తెలుసు. God knows your problem. నీ ప్రాబ్లమ్స్ ఏంటో దేవునికి తెలుసు. Your temptation. నీ శోధనలు దేవునికి తెలుసు. God knows your problems, your situation. నీ సమస్యలు, నీ పరిస్థితి దేవునికి తెలుసు. But everything, maybe, whatever may be, ఏదేమైనప్పటికీ కానీ you should have relationship with him. నీవు మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తుతోటి సంబంధం కలిగి ఉండాలి. Right now, just you commit yourself. Every day I will read the Bible. Every day I will pray. ఒకవేళ నువ్వు ఇప్పుడు తీర్మానించుకున్నట్లయితే నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రతిరోజు బైబిల్ చదువుతాను, వాక్యం దేవునితో సంబంధం కలిగి ఉంటాను అని అనుకున్నట్లయితే, If you do this thing for 5 years, ఈ రీతిగా మీరు 5 సంవత్సరాలు చేస్తే your life will be changing. మీ జీవితం మొత్తం మారిపోతుంది. Many things God will give you. చాలా మీకు దేవుడు చాలా ఇస్తాడు. Whatever your needs, more than that He's going to give you. నీకు ఏదైతే అవసరం ఉందో దాన్ని మించి ఇస్తాడు దేవుడు. You want that? నీకు అది కావాలా? God is going to give you jobs. దేవుడు మీకు మంచి ఉద్యోగాలు ఇస్తాడు. God is going to give you God is going to solve the problems and financial problems even. నీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తీర్చేస్తాడు. Nothing is impossible for God. దేవునికి అసాధ్యం అంటూ ఏదీ But లేదు. He needs to have a relationship with Him. ఆయనకు కావాల్సింది ఒక్కటే, నువ్వు సంబంధం కలిగి ఉండాలి ఆయనతోటి. Spend time with Him. దేవునితో సమయం కేటాయించాలి. Tell Him, I love you, Lord. దేవునికి చెప్పు, దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. Jesus Christ, I love you. యేసుక్రీస్తు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I love you, Lord. నేను నిన్ను ప్రేమిస్తున్నాను With ప్రభువా. my heart, with my soul, with my spirit. నా ఆత్మతో, నా శక్తితో, నా హృదయంతో, నా సమస్త నేను ప్రేమిస్తున్నాను చెప్పాలి. God is here right now. దేవుడు ఇక్కడ ఉన్నాడు ఈ సమయంలో. You just raise your hand. నీ చేయి ఎత్తు నువ్వు. Lord, I wanted to recommit. దేవుడా నేను నిన్ను సమర్పించుకుంటున్నాను. I wanted to give my life to you, Lord. నా జీవితానికి ఇస్తాను ప్రభువా. Just I'm coming to you. నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా. I coming to your feet, Lord. నన్ను నేను తగ్గించుకొని నీ పాదాల దగ్గరకు వస్తున్నాను. I cry myself. నేను ఏడుస్తున్నాను ప్రభువా. Lord, heal me, Lord. ప్రభువా నన్ను స్వస్థపరచు. God is going to heal every disease. ప్రతి రోగాన్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. But when you will be having relationship with Him, then only it will happen. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే మాత్రమే అద్భుతాలు జరుగుతాయి. Tell Him, God, I am going to read the word, your word every day. దేవునితో చెప్పండి, దేవా ఇక్కడ నుంచి నేను Open your mouth and say, Lord, నీతో I am సంబంధం going to read Bible every day.
నేను ప్రతిరోజు నీతో సంబంధం కలిగి ఉండి ప్రతిరోజు బైబిల్ చదువుతాను చెప్పు. I'm going to pray, Lord. ప్రభువా నేను ప్రార్థన చేయబోతున్నాను ఇంకా I love you, ప్రతిరోజు. Lord. I love you, Lord. ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. I wanted to spend time with you, Lord, daily. ప్రభువా ప్రతిరోజు నేను సమయం కేటాయిస్తాను మీకోసం. Close your eyes and pray. మీ కళ్ళు మూసుకొని ప్రార్థించండి. The Spirit of God is here. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉంది. The God is here. The Christ is here. క్రీస్తు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. His presence is with us. అతని right now. సన్నిధి ప్రస్తుతం ఇక్కడ ఉంది You మనకు. wanted to feel His presence. Recommit to Him. మీరు మళ్ళా మీరు దేవుని సమర్పించుకోండి. Recommit to Him. మీరు సమర్పించుకోండి మళ్ళీ తిరిగి. Cry in front of Him. యేసుక్రీస్తు ఎదుట మీరు ఏడవండి. Lord, I'm committing. ప్రభువా నేను సమర్పించుకుంటున్నాను. Lord, I'm committing myself. ప్రభువా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. Lord, committing myself. ప్రభువా నా యొక్క పాపాలు అర్పిస్తున్నాను. Lord, committing myself. ప్రభువా నన్ను నా ఆత్మను అర్పిస్తుంటున్నాను. This is a time to recommit. ఇది తిరిగి అర్పించుకోవడానికి మంచి సమయం. Not speaking in any tongues. మరి ఊరికే కూర్చోవడం కాదు. Not speaking in any other tongues. ఇంకా వేరే భాషలు మాట్లాడడానికి కాదు ఇప్పుడు. This is the time to recommit. దేవునికి మీరు అర్పించుకోవడానికి సమయం ఇది. Jesus, we praise you, Lord. Please listen my words. దయచేసి నా మాటలు వినండి. This is not time to speaking in tongues. మరి మనం భాషలు మాట్లాడడానికి సమయం కాదు. This is a time to recommit ourselves to Christ. మనల్ని తిరిగి దేవునికి అర్పించుకోవడానికి ఇది ఒక మంచి సమయం. Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. Jesus. Lord, we thank you. ప్రభువా మీకు వందనాలు. I believe everybody is committing their life to Christ. నేను నమ్ముతున్నాను ప్రభువా ప్రతి ఒక్కరు మీకు తమ్ము తాము సమర్పించుకుంటున్నారని. Lord, I commit them to your mighty hand. ప్రభువా మీ యొక్క బలమైన హస్తానికి వీరిని They అప్పగిస్తుంటున్నారు. are your people. వీరందరినీ ప్రజలు. Lord, they are your sons and daughters, ఇక్కడ Lord. ఉన్న వాళ్ళందరూ మీ కుమారులు మీ కుమార్తెలు. Heal them, O Lord. ప్రభువా వారిని చూడండి. Many churches are closing down. చాలా సంఘాలు ఈ రోజులలో మూసివేయబడుతున్నాయి. Many people are backslided, O Lord. ప్రభువా చాలా మంది వ్యతిరేకంగా ఉంటున్నారు తండ్రి. Oh Lord, now I pray for your people, O God, right now. ప్రభువా మీ ప్రజల కొరకునే ప్రార్థిస్తున్నాను ఈ సమయంలో. Give them the spirit to read your word and pray, Lord. ప్రభువా వాక్యం చదవడానికి ప్రార్థన చేయడానికి వారికి ఆత్మ అనుగ్రహించండి. Lord, you lead them, O God. ప్రభువా వారిని నడిపించండి. Please heal their weaknesses and forgive their sins, O Lord. ప్రభువా వారి యొక్క పాపాలు క్షమించిన తండ్రి వారిని మీరు దగ్గరికి చేర్చుకోమని అడుగుతుంటున్నాం. Lord, we thank you for this time. ప్రభువా ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. Once again we commit to your mighty hand, O Lord. ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ ప్రభువా మీ యొక్క బలమైన హస్తానికి Bless అప్పగిస్తున్నాం. us together. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. Thank you for speaking to us. ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. We worship you. ప్రభువా మిమ్మల్ని మేము పూజిస్తుంటున్నాం. We glorify your name. మిమ్మల్ని మహిమపరుస్తుంటున్నాం. We magnify your name. మిమ్మల్ని ప్రభువా ఎంతగానో Lord, we thank you for everything. ప్రభువా మీరు చేసిన వాటన్నిటి కొరకై మీకు వందనాలు. We commit ourselves to your mighty hand. ప్రభువా మమ్మల్ని మేము We అర్పించుకుంటున్నాం. commit our soul. మా ఆత్మల్ని అర్పించుకుంటున్నాము. We commit our mind. మా యొక్క మనస్సును We అర్పించుకుంటున్నాం. commit our spirit to your mighty hand. తండ్రి మా యొక్క ఆత్మను సమస్తం మేము సమర్పించుకుంటున్నాము. Heal us, O Lord. ప్రభువా మమ్మల్ని ముట్టి స్వస్థపరచండి. Heal us, O Lord. మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. Cleanse us, O Lord. ప్రభువా మమ్మల్ని స్వస్థపరచండి. Fill us, O మమ్మల్ని Lord. కడగండి అయ్యా. Thank you, Lord. థ్యాంక్ యూ ప్రభువా మీకు వందనాలు. Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. Thank you. ఆమేన్. Thank you. Praise God. Thank you for this. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ.